ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉన్న బదర్స్ట్ నగరంలో ఇటీవల వెలుగు చూసిన ఒక వింతైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానిక పర్యావరణ నీటి సంరక్షణ విభాగం అధికారులు ఒక కమర్షియల్ బ్రీడర్ నివాసం పైన జరిపిన ఆకస్మిక దాడిలో ఏకంగా 1,00,000కు పైగా సజీవ బొద్దింకలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే ఒకే చోట ఇంత భారీ మొత్తంలో విదేశీ కీటకాలను పట్టుకోవడం ఇదే మొదటిసారి. బ్లాక్ మార్కెట్ లో ఈ కీటకాల విలువ దాదాపు 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు, భారత కరెన్సీలో సుమారు 1.1 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిజానికి అక్కడ దొరికినవి సాధారణంగా మన ఇళ్లలో తిరిగే చిన్నపాటి బొద్దింకలు కావు. ప్రపంచంలోనే అత్యంత భారీ సైజులో ఉండే మడగాస్కర్ హెస్సింగ్ మరియు దుబియా రకానికి చెందిన విదేశీ జాతులు. ఇవి సుమారు 5 నుండి 8 సెంటీమీటర్ల పొడవుతో మనిషి అరచేతిని లేదా వేలిని పూర్తిగా కప్పేసేంత పరిమాణంలో ఉంటాయి. ఆస్ట్రేలియాలో వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి బయోసెక్యూరిటీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇలాంటి విదేశీ కీటకాలను దేశంలోకి దిగుమతి చేసుకోవడం, పెంచడం లేదా అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. అయితే సదరు వ్యాపారి ఇంత పెద్ద ఎత్తున ఈ బొద్దింకల్ని ఎందుకు సాకుతున్నాడనే కోణాన్ని పరిశీలిస్తే ఒక విచిత్రమైన అంతర్జాతీయ పెట్ ట్రేడ్ నెట్వర్క్ బయటపడింది. ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో పాములు, బల్లులు, కప్పలు వంటి విదేశీ సరీసృపాలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. వీటికి అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం అందించడానికి ఈ పెద్ద సైజు బొద్దింకలు ఎంతో అనువుగా ఉంటాయి. సాధారణ కీటకాలతో పోలిస్తే ఇవి సైజులో పెద్దవి కావడం వల్ల తక్కువ సంఖ్యలో వేసిన పెంపుడు జంతువుల ఆకలి తీరుతుంది. ఈ భారీ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి సదరు వ్యాపారి గుట్టు చప్పుడు కాకుండా ఒక బ్లాక్ మార్కెట్ ఎంపైర్ నడుపుతున్నట్లు ఇన్వేసివ్ స్పీషీస్ కౌన్సిల్ నిపుణులు విశ్లేషణలో తేలింది. చివరిగా చెప్పాలంటే వ్యాపార లాభాల కోసమో లేదా వింతైన హాబీల కోసమో ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం ఎప్పుడూ ముప్పే తెస్తుంది. ఇలాంటి విదేశీ కీటకాలు పొరపాటున స్థానిక అడవుల్లోకి లేదా పర్యావరణంలోకి తప్పించుకుంటే అవి కొత్త రోగాలను వ్యాప్తి చేయడమే కాకుండా అక్కడి స్థానిక జీవ వైవిధ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు పట్టుబడిన 1,00,000 బొద్దింకలను చట్ట ప్రకారం కారుణ్య మరణం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించారు. ఒక చిన్న కీటకమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ శీఘ్ర చర్య ప్రకృతి రక్షణలో చట్టాల ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది.